పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ సామాన్య కాలం 28వ ఆదివారానికి స్వాగతం. ఇవాళ కూడా మనకు 3 రీడింగ్స్ ఉన్నాయి. అందున ప్రత్యేకించి దేవుడు ఇజ్రాయేలీలని దాదాపు యేసుక్రీస్తు రాకముందు 2-3 వేల ఏళ్ల పాటు దగ్గరుండి నడిపించాడు. అయితే ఆ కాలంలోనే నేను రాబోయేటువంటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నా నిబంధనలో చేర్చుకుంటాను అనేటువంటి అంశాలకు సంబంధించిన గ్లిమ్స్ అనేది పాత నిబంధనలో అక్కడెక్కడ ఇస్తూ వచ్చాడు. ఆ సందర్భానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని మనము ఈరోజు మొదటి రీడింగ్లో చదువుతాము. ఇక రీడింగ్స్ పరిశీలించినట్లయితే మొదటి రీడింగ్ ఇవాళ మనకి రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం నుంచి, 2వ రీడింగ్ తిమోతికి పౌలు గారు రాసినటువంటి 2వ లేఖ 2వ అధ్యాయం నుంచి, 3వదిగా సువార్త లూకా సువార్త నుంచి మనం ఇవాళ తీసుకున్నాం. సో మొదటిది పరిశీలిద్దాము. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 14 నుంచి 17 వచనాల్లో ఉన్నటువంటి అంశాన్ని పరిశీలిద్దాం. అక్కడ మనకి 2 వ్యక్తులు కనిపిస్తున్నారు. ఎలీషా అనేటువంటి వ్యక్తి, నామాను అనేటువంటి వ్యక్తి. ఎలీషా అనేటువంటి వ్యక్తి ఒక ప్రవక్త. ఈ ఎలీషా అనేటువంటి వ్యక్తిని ట్రైన్ చేసినటువంటి మరొక ప్రవక్త ఎవరు అని అంటే ఏలియా. సో ఏలియా ప్రవక్త కింద పనిచేసినటువంటి ఎలీషా ఏలియా తర్వాత బాధ్యతలు అందుకొని దేవుని యొక్క వాక్కును ప్రకటిస్తూ ఉన్నారు. ఆ కాలంలో నామాను అనేటువంటి ఒక వ్యక్తి అనారోగ్యంతో ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఆ ఎలీషా అతనికి ఏ విధంగా స్వస్థతనిచ్చాడు, ఆ స్వస్థతలో దాగి ఉన్నటువంటి అంశాలు ఏంటి? స్వస్థత ఇవ్వడం పెద్ద విషయం కాదు, దేవునికి అది చాలా చిన్న విషయం. కానీ దాని ద్వారా మనకు బోధించాలనుకున్నటువంటి అంశం ఏంటి అనే దాని గురించి ఇవాళ మనం లోతుగా ధ్యానిద్దాం. సో ఇక్కడ చదువుదాం ఒకసారి. ఎలీషా మాటలు ఆలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానం చేశాను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది పసిబిడ్డ దేహము వలె అయ్యను. నామాను యొక్క ఆరోగ్యం బాగలేదు. అతని యొక్క చర్మానికి ఒక వ్యాధి అనేది వచ్చింది. ఆ వ్యాధితో అతను ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా అతనికి ఒక పని చెప్పాడు. ఏమనంటే, నువ్వు యోర్దాను నదికి వెళ్ళు, యోర్దాను నదిలో దిగు, అందులో నీవు 7 సార్లు మునిగి లేయి అని చెప్పాడు. అలా లేచిన తర్వాత వెంటనే అతడు శుద్ధి పొందాడంట. అందున ప్రత్యేకించి పసిబిడ్డ దేహం వల్లే అతని యొక్క దేహం అనేది బాగా ఆరోగ్యకరంగా మారిపోయింది. అంతటా నామాను తన పరిజనంతో ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇజ్రాయేలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైంది. నేను నీకు ఒక కానుకను సమర్పించుకొని కోరేదను, చిత్తగింపుము అన్నాను. కానీ ఎలీషా, నేను కొలుచు సజీవుడైన యావే తోడు, నీ కానుకలేమీ నాకు అక్కర్లేదు అన్నాను. నామాను ఎంత బతిమాలినో ప్రవక్త అతని బహుమతిని అంగీకరింపలేదు. ఇక్కడ గమనిస్తే, ఇజ్రాయేలు దేవుడు తప్ప నాకు ఇంకో మరొక దేవుడు లేడు అని చెప్పి ఇజ్రాయేలు జాతికి చెందినటువంటి ఒక వ్యక్తి వచ్చి దేవునికి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే ఎలీషా ద్వారా ఆరోగ్యాన్ని పొందినటువంటి వ్యక్తి ఎలీషా జాతికి చెందినటువంటి వ్యక్తి కాదు, అన్యుడు. ఏ విధంగా అతను స్వస్థత పొందాడు అని అంటే, నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగి లేయి అని చెప్పగానే అలా చేసినందుకు గాను ఇతడు స్వస్థపడటం మనం చూస్తున్నాము. ఇది బాగా గమనిస్తే మనకు నూతన నిబంధనలో ఒక సన్నివేశం గుర్తు రావాలి. యోర్దాను నది వద్ద ఇతను స్నానాన్ని పొందుతూ ఉన్నాడు. మనం చూస్తే జ్ఞాన స్నానము అని పిలుస్తున్నాం ఈరోజు. ఈ జ్ఞాన స్నానమే పాత నిబంధనలో ఈ విధంగా ముందుగానే కనిపిస్తుంది, ఒక షాడో లాగా, ఒక టైపాలజీ లాగా అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఇక్కడ గమనించినట్లయితే ఎలీషా మాటలను విన్నటువంటి ఆ వ్యక్తి స్వస్థత పొందాడు. అలాగే యేసుక్రీస్తు కూడా శిష్యులందరి మీద ఒక బాధ్యత పెట్టాడు. ఏమని? మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మొసగుచు వారందరినీ నా శిష్యులను చేయండి అని అన్నాడు. ఈరోజు మనము ఆనాడు నామాను ఏ విధంగా అయితే స్వస్థత పొందాడో, ఈరోజు మనం కూడా అదే నీటి ద్వారా జ్ఞానస్నానము అనేటువంటి స్నానాన్ని పొందుతూ మనం కూడా ఏదైతే ఆదాము అవ్వల నుంచి వస్తున్నటువంటి ఒరిజినల్ సిన్ అనేది ఏదైతే ఉందో, ఏదైతే జన్మపాపం అనేది ఏదైతే ఉందో, దాని నుంచి మనం బయటపడుతున్నాము, దాని నుంచి మనం శుద్ధులమయ్యి దేవుని యొక్క శ్రీ సభలో చేరుతున్నాము అని గుర్తుంచుకోవాలి. కనుక ఇది పాత నిబంధనలోనే సూచించారు, అన్యులు వచ్చి దేవుని దగ్గర స్వస్థత పొందుతారు అని, లేదా దేవుని యొక్క స్వస్థతలో భాగం అవుతారు అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే నామాను చేసినటువంటి కృతజ్ఞతను గమనించండి. 17వ వచనం. నామాను, నీవు నా కానుకను అంగీకరింపవైతివి. ఇచ్చట నుంచి 2 కంచెర గాడిదలు మోయినంత మట్టినైనను మా దేశమునకు కొనిపోనివ్వవా? నేటి నుంచి నేను ప్రభువుకు తప్ప మరి ఏ అన్య దైవములకు బలులు గాని దహన బలులు గాని సమర్పింపను.
అంటే ఈ నామాను కంప్లీట్గా మారిపోయాడు. యావే దేవుని వైపుగా వస్తూ ఉన్నాడు. వచ్చేటప్పుడు అతని యొక్క కృతజ్ఞత భావం ఎలా ఉంది అని అంటే, ఎలీషా ప్రవక్తకి ఏదో ఒక బహుమానం ఇద్దాము అని అనుకున్నాడు. కానీ ప్రవక్త తిరస్కరించాడు. తిరస్కరించిన తర్వాత, ఇదిగో నేను ఇక్కడ నుంచి కొంత మట్టిని తీసుకొని వెళ్తాను, ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి మట్టి కూడా పవిత్రమైనది అని చెప్పి ఆ రోజు ఆ వ్యక్తి భావిస్తూ ఉండడం మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే, దేవునికి అతను ఎంత కృతజ్ఞత చూపిస్తున్నాడు నామాను. అతని దేవుడు ఇచ్చినటువంటి చిన్న స్వస్థతకి గాను అతడు మట్టిని కూడా మోసుకొని పోయేంత కృతజ్ఞత చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనమందరం కూడా ఉన్నాము. మనమందరము దేవుడు మనకి ఏదో ఒకటి అప్పగించినప్పుడు, దేవుడు ఏదో ఒక మేలు చేసినప్పుడు, ఒక బాధ్యతను మన మీద పెట్టినప్పుడు మనము ఇలాంటి కృతజ్ఞత దేవుని పట్ల చూపించగలుగుతున్నామా? ఆ కృతజ్ఞతతో దేవునికి థ్యాంక్స్ అని చెప్పే స్థితిలో మనం ఉన్నామా లేదా ఒకసారి పరిశీలించుకోవాలి. ఇప్పుడు 3వ రీడింగ్ లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వచనాలు. యేసు సమరియా గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమును అడుగుపెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి, వారు దూరమున నిలుచుండి గొంతెత్తి, ఓ యేసు ప్రభువా, మమ్ము కనికరింపము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పాను. వారు మార్గ మధ్యముననే శుద్ధి పొందిరి. ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ యేసుక్రీస్తు అయిన మొదటి రీడింగ్లో మనం చదివాము, ఎలీషా ఇచ్చినటువంటి స్వస్థత కావచ్చు, రెండు కూడా ఒకటే. అంటే ఇక్కడ కుష్ఠి రోగము, అక్కడ కూడా చర్మానికి వచ్చినటువంటి ఒక వ్యాధి. సో వీళ్ళిద్దరూ ఒకే స్థితిలో ఉన్నారు. అక్కడ ఎలీషా స్వస్థతనిచ్చాడు, ఇక్కడ యేసుక్రీస్తు స్వస్థతనిస్తున్నాడు. ఇక్కడ టైపాలజీ ఏంటంటే, యేసుక్రీస్తు ఇప్పుడు ఎవరు అని అంటే న్యూ ఎలీషా, కొత్త ప్రవక్త లేదా కొత్తగా వచ్చినటువంటి ఎలీషాకి వారసుడిగా వచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే మనం ఇంకొక టైపాలజీ కూడా చూస్తాము. కొత్త నిబంధనలో ఏలియాగా పిలువబడినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఎవరు ఆయన? బప్తిస్మ యోహాను. ఆ బప్తిస్మ యోహాను వద్దకు వెళ్ళి యేసుక్రీస్తు జ్ఞానస్నానాన్ని తీసుకొని అక్కడి నుంచి దేవుని యొక్క సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. సో అలాగే సేమ్ పాత నిబంధనలో ఏలియా అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఏలియా దగ్గర నుంచి బాధ్యతలు అందుకొని ఎలీషా ప్రవక్త అద్భుతాలను చేయడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ఇక్కడ మనకి ఎవరిలాగా కనిపిస్తున్నాడు అంటే ఒక న్యూ ఎలీషా. పాత నిబంధనలో ఎలీషా ఏం చేశాడు? ఇదిగో నువ్వు యోర్దాను నదికి వెళ్ళి అక్కడ నీటిలో మునుగు, నీకు స్వస్థత వస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ఇప్పుడు నీటితో కూడా పని లేదు, నువ్వు యాజకుల దగ్గరికి మీరు వెళ్ళండి, వెళ్ళేలోపు మీకు స్వస్థత వస్తుంది అని చెప్పాడు. ఆ 10 మంది కుష్ఠరోగులు వెళుతూ ఉండగానే మార్గ మధ్యంలోనే వాళ్ళు శుద్ధి పొందారంట. మార్గ మధ్యంలో శుద్ధి పొందిన తర్వాత ఏం జరిగింది అనేది అసలు విషయం. ఇక్కడ అద్భుతాలు అనేవి పెద్ద విషయం కాదు దేవుని దృష్టిలో. ఆయన అనుకుంటే ఒక క్షణంలో జరిగిపోయాడు. అద్భుతాల వెనుక దేవుడు చేస్తున్నటువంటి కార్యం ఏమిటి అనేది గమనించాలి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థురాగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరీయుడు. చూడండి, 10 మంది ఉన్నారు. 10 మందిలో ఇజ్రాయేలీ లేదా యూదులు అన్యులుగా భావించేటువంటి సమరీయుడు ఒకడు ఉన్నాడు. అంటే సొంత ప్రజలతో సహా సమరీయుడికి కూడా దేవుడు స్వస్థతను అనుగ్రహిస్తే 9 మంది అలాగే వెళ్ళిపోయారు స్ట్రైట్గా. ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడు. ఎందుకు అని అంటే దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడానికి. అంటే చూడండి, ఈరోజు నేను ఇందాకే మొదటి రీడింగ్లో చెప్పాను, దేవుడు మనకి అద్భుతాలు చేయడము లేదా దేవుడు మనకి ఏదో ఒకటి అందించడం పెద్ద గొప్ప విషయం కాదు. కానీ దానికి తిరిగి మనం కృతజ్ఞత చూపించగలుగుతున్నామా? ఆ కృతజ్ఞత అనేది మన జీవితంలో కనిపిస్తుందా లేదా అనేది పరిశీలించుకుంటూ ఉండాలి. ఆ స్వస్థత గమనించి ఎలుగెత్తి తిరిగి వచ్చి యేసుక్రీస్తు దగ్గర పడిన తర్వాత అతడు సమరీయుడు. మళ్ళీ మొదటి రీడింగ్లో గమనించండి, నామాను ఇజ్రాయేలు దేశానికి చెందినటువంటి వ్యక్తి, అక్కడ అన్యుడే, ఇక్కడ యూదులు అన్యుడిగా భావించేటువంటి సమరీయుడు. అన్యులని తన యొక్క నిబంధనలో చేర్చుకోవడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడ? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అని. పెదప యేసు అతనితో, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది, లేచి వెళ్ళుము అని. నేను 10 మందికి స్వస్థతని ఇచ్చాను కదా, ఎందుకు ఒక్కడే తిరిగి వచ్చాడు, మిగిలిన 9 మంది రాలేదా అని అంటే, వారు స్వస్థత పొందారు. బహుశా స్వస్థత పొందిన ఆనందంలో వాళ్ళు యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు, జన సమూహంలో కలిసిపోయి ఉంటారు. కానీ తిరిగి వచ్చి కృతజ్ఞత చెప్పడం అనేటువంటి అంశం ఉంది చూసారా, అది అత్యంత ముఖ్యమైనది. అద్భుతం చేయడం పెద్ద విషయం కాదు. తిరిగి వచ్చి కృతజ్ఞత చెప్తున్నాడు ఈ వ్యక్తి. మిగిలిన 9 మంది కృతజ్ఞతలు చెప్పలేదు. కృతజ్ఞత చెప్పిన వ్యక్తి ఎవరు అని అంటే అన్యుడు. అంటే చూడండి, యోధుల కంటే అన్యులు విశ్వాసంలో ఎంత బలంగా ఉన్నారు చూడండి. ఈ రోజుకి ఇది జరుగుతూనే ఉంది. ఈరోజు మనమందరము అన్యులము. ఈరోజు మనమందరం నిజానికి అన్యులము. కాకపోతే బాప్తిజం ద్వారా దేవుని యొక్క కుటుంబంలోకి మనం అడుగుపెట్టాం. మనమందరం ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి మట్టి, నీళ్లు, అక్కడ అమ్మేటువంటి వస్తువులు, వాటన్నిటిని ఈరోజు కొనుక్కొచ్చుకుంటున్నాం మనం. పాత నిబంధనలో మొదటి రీడింగ్లో నామాను చేసింది కూడా అదే. ఆయన ఏం చేశాడు? నామాను అక్కడ 2 కంచెర గాడిదలు మోసేంత మట్టిని నేను మోసుకొని పోతానని చెప్పడం చూస్తున్నాను.
అంటే యేసుక్రీస్తు నడయాడినటువంటి నేల అది పవిత్రమైనది అని ఆనాడు ఎలీషా సమయంలో ఒక నామాన్ అనేటువంటి వ్యక్తి తీసుకెళ్తే ఈరోజు మనమందరం వెళ్ళి మట్టిని నీళ్ళని తెచ్చుకుంటున్నాం. అంటే మనం చూపించినటువంటి కృతజ్ఞతలో అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజలు ఏమాత్రం కృతజ్ఞత చూపించలేకపోతున్నారు. ఇప్పటికీ యేసుక్రీస్తుని తెలుసుకుని అనుసరించలేనటువంటి స్థితిలో వాళ్ళు పడి ఉన్నారు. అయితే రోమీయులకు రాసినటువంటి లేఖలోనే పౌలు గారు కూడా తెలియజేశారు, యూదుల యొక్క కొంచెం అవిశ్వాసం కారణంగా ప్రపంచం అంతా కూడా సమృద్ధి పొందింది, ప్రపంచం అంతా దేవునితో అంటుకట్టబడింది. ఇక యూదులే గనక యేసుక్రీస్తుని అంగీకరిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించండి అని అంటాడు. అంటే వారు కూడా అంగీకరించేటువంటి రోజు దగ్గరలోనే ఉంది. కాకపోతే మనమందరం దేవుని నిబంధనలో చేరడం కోసం బహుశా వాళ్ళు కొంతకాలం పాటు దేవునికి దూరం అయ్యారేమో అని చెప్పొచ్చు. కానీ వాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనలో చేరాలని, అందరం కలిసి ఏక నిత్య దేవుణ్ణి ఆరాధించాలని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉందాం. ఈ రీడింగ్లో మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.